వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సుమలత వాళ్ళు మీటింగ్ అదంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వస్తారనమాట. ఇక ఇంట్లో అందరూ ఉంటారు. బామ్మ, చందు, ఇటు ఆల్రెడీ మీటింగ్‌కి వెళ్ళిన అక్షిత, సుమలత, పల్లవి, అలాగే చరణ్ వీళ్ళు కూడా ఇంటికి వస్తారు. ఇక ఆల్రెడీ ఇంట్లో ఉంటారు. టీవీ మోగుతూ ఉంటుంది. ఇక న్యూస్ ఛానల్‌లో ఏమో ఇక సుమలత అనౌన్స్ చేస్తుంటుందనమాట. నా చిన్న కొడుకు చందుకి, మా ఇంట్లో పనిచేస్తున్న ఉషకి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి పెళ్లి చేస్తున్నాను త్వరలో అని చెప్పి అనౌన్స్‌మెంట్ చేసేస్తుందనమాట మీటింగ్‌లో ఎమ్మెల్యే పదవి కోసం సుమలత. ఇక అది విన్న చందు షాక్ అయిపోయి, ఏంటి మమ్మీ టీవీలో న్యూస్ ఛానల్స్ అవన్నీ అలా వాగుతున్నారేంటి? నేను ఉషని ప్రేమించడం ఏంటి? నాకు నువ్వు తనకిచ్చి పెళ్లి చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చందు అంటూ ఉంటే, అప్పుడు సుమలత చందు దగ్గరకొచ్చి, ఏంట్రా నువ్వు ఉషని ప్రేమించలేదు, ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావు అనగానే, అవును మమ్మీ నాకు ఉషకి ప్రేమ ఏంటి, అసలు అదెవరు, మన ఇంట్లో చేసే పని ఇది, దానికి నాకు ప్రేమ అది అంటకడుతున్నారేంటి, నేనేమి ప్రేమించలేదు ఉషని అనగానే, అబ్బా అవునా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పి సుమలత గట్టిగా అరుస్తుంది. ఇక ఇటు చరణ్ కూడా, రేయ్ నువ్వు ఉష ప్రేమించుకున్న సంగతి మా అందరికీ తెలిసిపోయింది, ఇక మమ్మీ ఎమ్మెల్యే పదవి టికెట్ కోసం అని చెప్పి అక్కడ అందరూ అలా అడిగేశారు, అందరి ముందు మీ ప్రేమ భాగవతం తెలిసిపోయింది, ఇక మాట ఇవ్వాల్సి వచ్చింది, అందుకే పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది మమ్మీ అని చెప్పి చరణ్ చెప్తాడు. ఇక అక్షిత కూడా ఏం మాట్లాడదు. ఇక పల్లవి బాగా అయింది, చందుకి మంచిగా చెప్తే విన్నాడా అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక సుమలత, అమ్మ ఉష నీకు చందుకి త్వరలో నేను పెళ్లి చేయబోతున్నాను, సరేనా, మాట ఇచ్చేశాను, మీ ఇద్దరికి పెళ్ళి నేను దగ్గరుండి చేస్తాను అని చెప్పి అంటుందన్నమాట సుమలత. ఇక ఇటు చందుతో అంటుంది, మన స్టేటస్ తగ్గస్త ఆ సంబంధం నేను తీసుకొచ్చాను, కానీ నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావు, ఇక ఈ అమ్మాయికి నీకు పెళ్లి చేయక తప్పదు, చేస్తాను కూడా అని చెప్పి సుమలత చెప్తుంది. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.